ఒక క్లిక్, ఒక గేమ్, ఒక కుటుంబం జీవితమే నాశనం. ఆన్లైన్ గేమ్స్ కు బానిసై ఒక వ్యక్తి 32 లక్షలు కోల్పోయిన విషాద ఘటన మన జిల్లాలోనే జరిగింది. జిల్లాలోని తొరగల్ గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. సాధారణ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్ గేమ్స్ మోజులో పడి తన సంపాదన మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. బాధితుడి భార్య మౌనిక మాట్లాడుతూ, నా భర్త గతంలోనూ వివిధ ఆన్లైన్ గేమ్స్ ద్వారా సుమారు 30 లక్షలు నష్టపోయారు. ఇటీవలే మరో కొత్త యాప్ లో ఆడి మరింత 2 లక్షలు కోల్పోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు. మా కుటుంబ పరిస్థితి, ఈ నష్టంతో కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఇటువంటి ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, రోజువారీ అవసరాలకే డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారు. ఒక ఆన్లైన్ గేమ్ ఒక వ్యక్తినే కాదు, పూర్తి కుటుంబాన్నే రోడ్డున పడేస్తున్నాయి. సామాజిక సమస్యగా మారిన గేమింగ్. నిపుణుల మాటల్లో ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ డబ్బు సంపాదన కాక ప్రమాదకరమైన బానిసత్వంగా మారుతున్నాయి. ఒక్కసారి అలవాటు పడితే బయటపడడం చాలా కష్టం. ప్రభుత్వానికి విజ్ఞప్తి, బాధిత కుటుంబం తరఫున ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మౌనిక కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు మరిన్ని కుటుంబాలకు జరగకుండా నియంత్రణ అవసరమని ఆమె అన్నారు. డబ్బు కోసం గేమ్ కాదు, గేమ్ వల్లే డబ్బు పోతుంది. మీరు, మీ కుటుంబం జాగ్రత్త. ఆన్లైన్ గేమ్స్ కు దూరంగా ఉండండి.